side, 2 side, 1 side. Relax. రెండు చేతులు మీ ఎల్బోస్ దగ్గర ఇలా పట్టుకోండి. బాడీ స్ట్రైట్గా. ఇన్హేల్, అప్, ఎక్సేల్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, down, up, down. Continue, down. Keep doing. And relax. రెండు చేతుల్ని వెనక్కి తీసుకువెళ్ళండి. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు. ఓకే, ఇక్కడ వరకు కూడా మీరు పెట్టొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ మీ చెస్ట్ అనేది కాస్త ఓపెన్ చేసి పెట్టండి. ఓకే, ఎక్కువ పుష్ చేయాల్సిన అవసరం లేదు. అంత కొంచెం వెనక్కి ఫ్రీగా. దట్ ఈస్ ఇనఫ్. పెట్టగలిగితే నెమ్మదిగా కాస్త పైకి. మీరు అందుకోగలిగితే రెండు చేతులతో వెనక నమస్కారం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ముద్రలో. ఇఫ్ పాసిబుల్, లేదు అనుకుంటే ఇలా కూడా ఉంచవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇలా ఉన్నా కూడా సరిపోతుంది. దిస్ మచ్ ఈజ్ ఇనఫ్. దీనికి కాస్త ఫ్లెక్సిబిలిటీ కావాల్సి వస్తుంది. ఎక్కువ ప్రయత్నించొద్దు బెండ్ చేయడానికి. మీకు ఎంతవరకు వెనక్కి బెండ్ అయితే అంతవరకు చేయండి, సరిపోతుంది. ఫైవ్, 4, 3, 2, 1. Relax your hands. Rotate your wrist. Reverse direction. రిలీజ్. రెండు కాళ్ళు కాస్త దూరంగా. చేతులు రెండు కిందకు వదిలేసేయండి ఫ్రీగా. అప్, 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 అప్. కమాన్. హ్యాండ్స్తో ఒక యూ షేప్ చేస్తున్నట్టు. త్రీ, 2, 1. And relax. Good. చలో, లెట్స్ డూ పుషప్స్ టుడే. ఈరోజు పుషప్స్ చేద్దాం. పుషప్స్కి ముందు ఒక చిన్న ట్విస్ట్ చేద్దాం బాడీలో. స్టాండ్ స్ట్రైట్. రెండు పాదాలు ఎగ్జాక్ట్గా నడుము కింద ఉండాలి. రెండు చేతులు ముందుకు పెట్టేసేయండి లైక్ దిస్. ఇన్హేల్. చేతుల మధ్య దూరం అలానే ఉండాలి. బాడీని మాత్రమే నెమ్మదిగా పక్కకి తిప్పండి. మీ చేతుల మధ్య ఒక బాక్స్ ఉందని ఊహించుకోండి. మీరు చేతులు దూరంగా జరిపినా దగ్గరగా జరిపినా బాక్స్ కిందకి పడిపోతుంది. మీ తల ఎగ్జాక్ట్గా మీ రెండు చేతుల మధ్యలోకి మాత్రమే చూడాలి. తలను ఎక్కువ తిప్పొద్దు. కేవలం మీ అప్పర్ బాడీ మాత్రమే తిరగాలి. నడుము కింద నుంచి కాళ్ళ వరకు అలానే నేలకి బలంగా ఆనుకొని ఉండిపోవాలి. అప్పర్ బాడీ మాత్రమే తిరగాలి. ఇన్హేల్, exhale, twist a little bit more. Inhale, exhale. Inhale, exhale. తలని తిప్పి వెనక్కి చూడండి. 5, 4, 3, 2, 1. Come back to the center.
ఇన్హేల్, లెఫ్ట్ సైడ్. మీ చేతులు మీ తలకి మధ్య, మీ తల ఎగ్జాక్ట్ గా రెండు చేతుల మధ్యలోకి చూడాలి. ఇన్హేల్, exhale, twist a little bit more. Inhale, exhale. Inhale, exhale. తలని తిప్పి వెనక్కి చూడండి. రెండు కాళ్ళు పాదాలు నేల మీద ఉండాలి. పాదాన్ని లిఫ్ట్ చేయొద్దు. 5 4 3 2 1. Come back to the center. Relax your hands. Can massage. ఇక్కడ లైట్ గా పెయిన్ వస్తుంది భుజాల దగ్గర. కెన్ మసాజ్ యువర్ షోల్డర్స్. లెట్స్ డూ పుషప్స్. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే వాల్ వర్షన్ చేయండి. ఒకవేళ మీరు చేయగలను అని అనుకుంటే చైర్ వర్షన్ చేయండి. ఇంకా చేయగలను అని అనుకుంటే మ్యాట్ వర్షన్ చేయండి. ఓకే, నేను చైర్ సపోర్ట్తో చేస్తాను, అమ్మ వాల్ సపోర్ట్తో చేస్తారు. మీరు మీ కంఫర్ట్ని బట్టి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే, పుషప్స్ అనేవి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఫస్ట్ టైం అనే కాదు, జనరల్గా కొంచెం గ్యాప్ ఇచ్చి ఎవరు చేసినా కష్టంగానే ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ వాల్ వర్షన్లోనే చేయండి. ఫస్ట్ రౌండ్ మీరు ఈజీగా చేయగలిగితే అప్పుడు మీరు నెక్స్ట్ చైర్ వర్షన్కి వెళ్ళొచ్చు. ఓకే, వాల్ ఈజ్ ఫస్ట్, చైర్ ఈజ్ నెక్స్ట్, మ్యాట్ ఈజ్ థర్డ్. ఓకే, లెట్స్ ట్రై. కంటిన్యూ. వాల్ వర్షన్ చేయాలి అనుకునే వాళ్ళు రెండు చేతులు గోడ మీద పెట్టేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉంచండి. తల స్ట్రైట్గా ఉండాలి, తలని కిందకి వంచొద్దు. నెమ్మదిగా మీ చెస్ట్ గోడకి దగ్గరగా తీసుకురండి అండ్ దూరంగా. పుష్ అప్, పుష్ అప్, పుష్ అప్. ఇది ఈజీగా ఉన్న వాళ్ళు యూ కెన్ కంటిన్యూ టు ద చైర్ వర్షన్. నన్ను ఫాలో అవ్వచ్చు. ఇన్హేల్, పుష్ అప్, పుష్ అప్, పుష్ అప్. Come on. 3 up, 2 up, 1 up, and relax. You understood? ఏది మీకు ఈజీగా అనిపిస్తుందో నెక్స్ట్ వర్షన్ వచ్చేయండి. వి విల్ డూ 10 కౌంట్స్, 10 పుషప్స్ కంటిన్యూస్గా చేయబోతున్నాం. మీకు కాస్త డిఫికల్టీ ఉండాలి, మరీ ఈజీగా ఉండకూడదు, అలాగని మరీ కష్టంగా ఉండకూడదు. కాస్త డిఫికల్టీ ఉండాలి, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ డూ వన్స్ అగైన్. కమ్ టు ద పొజిషన్. పొట్టని బిగించి పెట్టండి, తల స్ట్రైట్గా. ఇన్హేల్, పుషప్, వాల్ వర్షన్. ఇంకా దగ్గరికి, బాడీ ఇంకా, కాళ్ళు ఇంకా దగ్గరికి, ఇంకా దగ్గరికి. కమాన్. పుష్ అప్, డౌన్, అప్, 10 అప్, 9 up, 8 up, 7 up, 6 up, 5 up, 4 up, 3 up, 2 up, 1 up, and relax. Relax. చైర్ మీద చేసిన వాళ్ళు ఇది ఇంకా ఈజీగా ఉంది అని అనుకుంటే యూ కెన్ డూ ఆన్ ద మ్యాట్. నెక్స్ట్ వర్షన్ నేను మ్యాట్ మీద చేయబోతున్నాను. వాల్ మీద చేసి వాల్నే కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు థర్డ్ రౌండ్ కూడా వాల్ మీద చేయండి. ఓకే, యూ చూస్ యువర్ వర్షన్. ప్రతి ఒక్కరు చేయగలిగేటట్టు ఉంటుంది పుషప్, బట్ మీ వర్షన్ని మీరు చూస్ చేసుకోండి. మ్యాట్ మీద చేయాలి అనుకునే వాళ్ళు మ్యాట్ మీదకి వచ్చేసేయండి, మిగిలిన వాళ్ళు వాల్ మీద. మ్యాట్ మీద ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మీ మోకాలు రెండు నేల మీద ఉంచండి. ఇలా ఉంచాల్సిన అవసరం లేదు, మోకాలు నేల మీద పెట్టండి. బాడీ స్ట్రైట్గా, తలని ఫ్రీగా వదిలేసేయండి. లెట్స్ గో డౌన్, అప్, డౌన్, అప్, డౌన్,
up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10, up, and relax. Relax your body. Chair దగ్గరికి తెచ్చేసుకోండి. You can bring the chair nearby. రివర్స్లో పెట్టుకోండి. రివర్స్లో చైర్ పైన భాగం మీకు అందుబాటులో ఉండేటట్టు రివర్స్లో పెట్టుకోండి. లెట్స్ కమ్ ఆన్ ద మ్యాట్. మ్యాట్ మీద చేయాలి అనుకునే వాళ్ళు మీ 2 చేతులు నడుముకి వెనకాతలు పెట్టండి. మీ హిప్స్ నేల మీదే ఉండాలి, పాదాలు అలానే ఉండనివ్వండి. 2 చేతులు ఇక్కడ 1 ఫీట్ కదా, ఇది ఒక 2 ఫీట్ అనమాట. ఈ డిస్టెన్స్లో వెనక్కి పెట్టండి. నెమ్మదిగా మీ హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి. తలని ఫ్రీగా వదిలేసాయండి. అర్ధ పూర్వోత్తానాసన, రివర్స్ టేబుల్ పోస్. Five, 4, 3, 2, 1. Gently come back. We'll do one more time. ఇంకొకసారి చేయబోతున్నాం with a little bit variation. ఇంకాస్త వేరియేషన్తో. ఓకే, ఇన్హేల్, exhale. Inhale, exhale. Get ready. అర్ధ పూర్వోత్తానాసన, రివర్స్ టేబుల్ పోస్. 2 చేతులు కాస్త వెనక్కి, నెమ్మదిగా మీ హిప్స్ 2 పైకి లిఫ్ట్ చేయండి. తలని ఫ్రీగా వదిలేసేయండి. మీరు చేయగలిగితే ఇక్కడి నుండి మీ కుడి కాలు స్ట్రైట్గా చేయండి. చైర్ వర్షన్ చేసే వాళ్ళు అలానే కంటిన్యూ చేయండి, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాట్ మీద చేస్తున్న వాళ్ళు చేయగలిగితే మీ కుడి పాదాన్ని స్ట్రైట్గా చేయండి. నెమ్మదిగా నెమ్మదిగా ఎడమ పాదాన్ని స్ట్రైట్గా చేయండి. మీ బాడీ వెయిట్ మొత్తం మీ హీల్స్ మీద, మీ అరచేతుల మీద మాత్రమే ఉంది. మీ హిప్స్ని పైకి పుష్ చేయండి. తలని ఫ్రీగా వదిలేసేయండి. పూర్వోత్తానాసన. Five, 4, 3, 2, 1. 2 కాళ్ళు వెనక్కి అండ్ రిలాక్స్ యువర్ బాడీ. హ్యాండ్స్లో మీకు ఆ స్ట్రెయిన్ అనేది తెలుస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హ్యాండ్స్. చేతుల్ని కంప్లీట్గా టోన్ చేసి స్లిమ్గా చేయడానికి ఈ ఆసన చాలా బాగా హెల్ప్ అవుతుంది. రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. ఇన్హేల్, exhale. Inhale, exhale. Come to downward dog. బాడీని ఫస్ట్ టేబుల్ పోజ్లోకి తీసుకురండి. టేబుల్ పోజ్. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ నీస్ అప్. సాధ్యమైనంత వరకు మీ మడమలని నేలకి టచ్ చేయడానికి ప్రయత్నించండి. 2 కాళ్ళు కాస్త బెండ్ అయినా పర్వాలేదు. మీ తల మీ 2 చేతుల మధ్యలో ఉండాలి. మీ 2 చెవులు ఇంచుమించుగా మీ చేతులకి పక్కనే ఉండాలి. మీ ఛాతిని నేల వైపుకి తీసుకురండి.
ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడి నుండి ఒకవేళ మీరు చేయగలిగితే, ఇంకాస్త ఛాలెంజ్ ఇవ్వాలి అని అనుకుంటే, మీ కుడి కాల్ని పైకి లిఫ్ట్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకే. మీ బొటన వేలుని వెనక్కి తిప్పి పెట్టండి. తలని కిందకే ఉంచండి, బాడీ పక్కకు వాల్చొద్దు. 5, 4, 3, 2, 1. కుడి కాలు నేల మీదకి. స్టే ఇన్ ద సేమ్ పొజిషన్. డౌన్వర్డ్ డాగ్ లోనే ఉండండి. నెమ్మదిగా మీ ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేయండి. బొటన వేలు వెనక్కి. స్ట్రెచ్ యువర్ లెగ్. మీ కాళ్ళని ఎవరో వెనక నుంచి లాగుతున్నట్టు ఊహించుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా ఎడమ కాలు కిందకి. కమ్ టు డౌన్వర్డ్ డాగ్ అగైన్. రెండు మోకాళ్ళు నేలపైకి. టేబుల్ పోస్ అండ్ రిలాక్స్ యువర్ బాడీ అండ్ కమ్ అప్. షోల్డర్స్ లో ఆ పెయిన్ తెలుస్తుంది, బట్ దట్స్ ఓకే. దిస్ ఈస్ వాట్ వీఆర్ స్ట్రెంథనింగ్, రైట్? చలో, లెట్స్ కమ్ ఆన్ ద మ్యాట్. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. చైర్ పక్కన పెట్టేసేయండి. 1 సెకండ్, సారీ. చైర్ అక్కడే ఉండనివ్వండి, చైర్ అక్కడే ఉండనివ్వండి. ఎందుకంటే చాలా మంది బాలాసన కింద చేయడం లేదు, చైర్ మీద చేస్తున్నారు కదా. ఈరోజు బాలాసన నేను కింద చేపిస్తాను మీ చేత. ఓకే, కింద కూర్చోండి, మోకాల మీదకి ఉండని. చైర్ అక్కడే ఉండనివ్వండి. కింద కూర్చోండి, మోకాల మీదకి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కూర్చోండి మోకాల మీద, లైక్ దిస్. ఇట్స్ ఓకే, సిట్. I'll teach you. సిట్. ఇలా కూర్చో. అటు తిరిగి చైర్ వైపు. టేక్ యువర్ టైం. నిదానంగా అయినా సరే చేసి చూడండి ఈరోజు ఖచ్చితంగా. రెండు మోకాళ్ళు కాస్త దూరంగా తీసుకురండి. ఇంచుమించుగా మీ మ్యాట్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్కి తీసుకురండి. రెండు మోకాలు తీసుకురండి, ఇంకా దూరంగా కొంచెం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. 1 సెకండ్. ఒక పిల్లో పెట్టుకోవచ్చు, లైక్ దట్. యు సా ద పిల్లో పెట్టుకుంటే మీకు ఇంకాస్త క్వశ్చనింగ్ వస్తుంది. యూ కెన్ కీప్ లైక్ దట్. మ్యాట్ మీద చేసే వాళ్ళు డైరెక్ట్గా మ్యాట్ మీదకి వచ్చేసేయండి. రెండు కాళ్ళు ఇట్లా స్ట్రెచ్ చేసి పెట్టండి. నెమ్మదిగా మీ రెండు చేతులు ముందుకు తీసుకువెళ్ళండి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు చేతులు రెండు చైర్ మీద పెట్టండి పైకి. కరెక్ట్. యూ డోంట్ నీడ్ టు బెండ్ టూ మచ్. చైర్ మీద చేస్తున్న వాళ్ళు, మ్యాట్ మీద చేస్తున్న వాళ్ళు మాత్రం మీ తలని నేల మీదకి తీసుకురండి. రెండు చేతులు ముందుకి స్ట్రెచ్ అవ్వాలి. మీ భుజాలలో ఆ స్ట్రెచ్ మీకు తెలియాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్.
అండ్ రిలాక్స్ యువర్ బాడీ. బాడీ నెమ్మదిగా పైకి తెచ్చేసేయండి. యూ కెన్ రిలాక్స్. లై డౌన్ ఆన్ ద మ్యాట్. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. మీ 2 చేతులు బాడీకి పక్కన, అరచేతులు నేలపైన, ఎడమ పాదాన్ని కుడి మోకాల మీద ఉంచండి. కుడి చేతితో ఎడమ మోకాల్ని పట్టుకోండి. నెమ్మదిగా కుడి వైపుకి వాల్చండి. మీ తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళని చూడండి. సూప్తం మత్స్యేంద్రాసన. కమ్ బ్యాక్. ఎడమ కాలు స్ట్రైట్గా, కుడి మోకాల్ని, కుడి పాదాన్ని ఎడమ మోకాల మీద ఉంచండి. ఎడమ చేత్తో కుడి మోకాలను అందుకోండి. నెమ్మదిగా కుడి మోకాల్ని పక్కకి వాల్చండి. తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడండి. అండ్ కమ్ బ్యాక్. 2 కాళ్ళు స్ట్రైట్గా, 2 చేతులు బాడీకి పక్కన, అరచేతులు ఆకాశం వైపు. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. భుజాలలో, చేతులలో ఎటువంటి పెయిన్ ఉన్నా కాసేపు మీ దృష్టిని ఆ భాగంలో ఉంచండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి అండ్ వదిలేసేయండి.
ఓం. ఓం. నెమ్మదిగా మీ కుడి వైపుకి తిరగండి. జెంట్లీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. ఎడమ చేయి సహాయంతో లేచి సుఖాసనాలు కూర్చోండి. రెండు చేతులు నమస్కార ముద్రలో. చేతులని రబ్ చేయండి. మీ కళ్ళకి తాకించండి. ఫీల్ ద వార్మ్త్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నెమ్మదిగా మీ అరచేతులను చూడండి. జెంట్లీ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్ అండ్ లుక్ ఎట్ మీ. రెండు చేతులు గణేష్ ముద్రలో ఇలా ఒకదాన్నొకటి ఇలా పట్టుకొని ఉంచండి. మీ ఛాతీకి ముందు రెండు చేతుల్ని దూరంగా లాగండి. కుడి చేతిని కుడివైపు, ఎడమ చేతిని ఎడమవైపు. కాస్త బలం పెట్టి రెండు చేతుల్ని లాగండి. రెండు చేతులు ఛాతీకి ముందు. బాడీని స్ట్రైట్గా ఉంచండి. కళ్ళని మూసుకోవచ్చు, ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రివర్స్లో కుడి చేయి లోపలికి, ఎడమ చేయి బయటికి. దీర్ఘ శ్వాస. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. తీసుకునే ప్రతి ఊపిరి మీ ఛాతీలోకి, మీ చంక భాగంలోకి, మీ రెండు చేతుల్లోకి వెళ్తున్నట్టు గమనించండి. అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఐస్ ఓపెన్ చేయొచ్చు. జెంట్లీ ట్యాప్ ఆన్ యువర్ స్టమక్. అప్. కుడి చేతిని స్ట్రెచ్ చేయండి. ట్యాప్ ఫ్రమ్ యువర్ షోల్డర్. భుజం నుంచి బయటికి. చేతిని ఒక గుల్లలాగా ఉంచండి. ఇలా కొడితే మీకు నొప్పి వస్తుంది. గుల్లలాగా ఉంచి చేస్తే మీకు ఆ ఎఫర్ట్ అనేది తెలుస్తుంది, ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. క్లాప్. థంబ్ బొటన వేలు పైన. అప్.
భుజాలకి, కింద, అప్, ఆర్ంపిట్, కిందకి, and relax. Left hand, clap, thumb, up, back, pinky finger, చిటికెన వేలు, up, armpit, down, back, హిప్స్ మీద కాస్త ముందుకు వంగి హిప్స్ మీద మీరు టచ్ చేయొచ్చు. లిటిల్ బిట్ అప్, లెగ్స్, లెఫ్ట్ లెగ్, ఫుల్ బాడీ సర్క్యులేషన్ కోసం, రైట్? మనకి బ్లడ్ సర్క్యులేట్ అవడానికి హార్ట్ ఉంది, బట్ లింఫ్ అనేది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి లింఫ్ అనేది పంపిస్తుంది. ఆ లింఫ్ని మనం ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాం అనమాట. అండ్ రిలాక్స్. చాలా లింఫ్ నోడ్స్ మన స్కిన్కి కింద ఉంటాయి, చంక భాగంలో, ఈ మోకాలికి వెనకాతల, ఇక్కడ చెస్ట్ దగ్గర, పొట్ట దగ్గర చాలా లింఫ్ నోడ్స్ ఉంటాయి. వీటిలోనే మనకి టాక్సిన్స్ అన్ని ఇరుక్కొని ఉండిపోతాయి అన్నమాట. సో మనం రెగ్యులర్గా ట్యాపింగ్ చేయడం వల్ల టాక్సిన్స్ అన్ని బయటికి రిలీజ్ అయిపోతాయి, బ్లడ్లోకి వచ్చి బ్లడ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఓకే, చలో. జెంట్లీ ప్రెస్ యువర్ నెక్. నెమ్మదిగా మీ నెక్ని ప్రెస్ చేయండి. ప్రెస్ యువర్ హెడ్. మెడ నుంచి కాస్త తల వెనక భాగం వరకు. ప్రెస్ యువర్ ఇయర్స్. రెండు చేతుల్ని, రెండు చెవులని నెమ్మదిగా ప్రెస్ చేయండి. రెండు చేతులు ఆది ముద్రలో తల మీద నెమ్మదిగా ట్యాప్ చేయండి. చేతిని ఒక గుల్లలా పెట్టండి. గుల్లలాగా పెట్టి తలని నెమ్మదిగా ప్రెస్ చేయండి. కళ్ళని ప్రెస్ చేయండి. రెండు చేతులు కళ్ళ మీద కాస్త ప్రెషర్ పెట్టచ్చు. ఇన్హేల్, ఎక్సేల్.
Inhale. Exhale. Relax your hands. కావాలి అనుకుంటే ఐస్ క్లోజ్ చేసి అలానే కాసేపు మెడిటేషన్లో కూర్చోవచ్చు. లేదు అనుకుంటే ఐస్ ఓపెన్ చేసి సెషన్ని మీరు ఎండ్ చేయొచ్చు. ఐ హోప్ యూఆర్ ఫీలింగ్ గుడ్. కాస్త బాడీ రిలాక్స్ అయిందని అనుకుంటున్నాను. యూ కెన్ ప్రాక్టీస్ ట్యాపింగ్ ఎవ్రీ డే. ఇప్పుడు మనం చేసిన ట్యాపింగ్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ లింఫ్ నోడ్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ టుడే. We will see you tomorrow. I wish you a healthy and happy life through yoga. All the best.